హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. జనరల్గా మనం చికెన్ తెచ్చుకుంటే కర్రీ కానీ ఫ్రై కానీ ఇలా చేసుకుంటాం కదా. ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి పచ్చడి ఇలా పెట్టండి, చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్గా 1/2 kg చికెన్ తెచ్చుకోవాలి. దాన్ని బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఈ లోపల మసాలా రెడీ చేసుకోవాలి. దానికి కావాల్సినవి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 5-6 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. అందులో చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ ఇలా చేంజ్ అవుతుంది కదా చికెన్, అప్పుడు మాత్రం మనం 1.5 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేటప్పుడు చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ యాడ్ చేసి ఉంటాం కదా చికెన్కి. అలాగే 3 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. కారం కూడా మనకు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంతమంది స్పైసీగా తింటారు కదా, అలాగే వాళ్ళ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. తర్వాత మనం పట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఈ చికెన్ బాగా చల్లారాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని రసాన్ని పిండి దాంట్లో యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్ జార్లో కానీ సెరామిక్ ఐటమ్స్లో కానీ స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది, పచ్చడి పాడవదు. అలాగే ఎవరైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.